హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే నాకు కొన్ని రోజులుగా కంటిన్యూస్ గా కొన్ని మెసేజ్లు అలాగే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏంటంటే అసలు దివానీ అంటే ఏంటి బ్రో? దివానీ అంటే దానికి శాలరీ ఎంత ఉంటుంది? ఆ జాబ్కి వస్తే మనకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా? శాలరీస్ ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా, డ్యూటీ ఎలా ఉంటుంది, టైమింగ్స్ ఎలా ఉంటాయని చాలా అంటే చాలా కామెంట్స్ అయితే మనకి పెట్టడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్లు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ డ్యూటీకి వచ్చే వాళ్ళు ఏమేం చేస్తారు, ఎలా చేయాలి, టైమింగ్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇబ్బందులు ఎలా ఉంటాయి ఈ డ్యూటీకి వస్తే, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ అంటే ఏం లేదు, పెద్ద హాల్ టైప్ ఉంటుంది. కోవిడ్ వాళ్ళు ఫ్రీ టైంలో అక్కడ గడుపుతారు. వాళ్ళు అందరు కూర్చొని చాయ్ గాహా అని కొన్ని ఉంటాయి, అంటే కాఫీ టీలు తాగుతూ ఏమైనా తింటూ చిన్న చిన్న పార్టీలు చేసుకునేదాన్ని దివానీ అంటారు. మన ఇంటికాడ హాల్ ఎలా ఉంటుంది, ఇక్కడ పెద్ద హాల్ టైప్ ఉండి, ఇప్పుడు ప్రజెంట్ నేను కూర్చున్నాను చూసారా, ఇది ఒక టైప్ ఆఫ్ దివానియా. అంటే పైన కుర్చీ టైప్స్ ఉంటాయి, ఇలా కూర్చొని మొత్తం అంతా కూర్చొని చాయ్ కావా అంటే కాఫీ టీలు అవి తాగుతారు. ఇలా కాకుండా కింద కూర్చుండేవి కూడా ఉంటాయి, అంటే కింద మనకి పరుపుల్లా ఉంటాయి, ఆ పరుపులు లాంటివి వేసుకొని కూడా కూర్చుంటారు కొంతమంది. టూ టైప్ ఆఫ్ దివానీస్ ఉంటాయి. ఏ దివానీలైనా పని అయితే ఒకటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దివానీ అంటే మీకు అర్థమైంది కదా, కోయిటి వాళ్ళు ఫ్రీ టైంలో కూర్చొని చాయ్ కావా చిన్న చిన్న పార్టీలు అవి పెట్టుకునేదాన్ని దివానీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, అన్న దివానీ వర్క్ వస్తే శాలరీ ఎంత ఉంటుంది అంటున్నారు. వీరి లాస్ట్లో చెప్తా శాలరీ ఎంత ఉంటుందో. దీనికన్నా ముందు మీకు కొన్ని చెప్పాలి. దివానీ వర్క్ వచ్చే వాళ్ళకి, దివానీ వర్క్ వచ్చే వాళ్ళకి ఏదో చాయ్గో పెట్టేయడమే కదా, జస్ట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడమే కదా అన్నది కాదు. చాలా అంటే చాలా రూల్స్ కూడా ఉంటాయి ఈ డ్యూటీకి వచ్చే వాళ్ళకి. దివానీ వర్క్ వచ్చే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ గావా పెట్టడం రాదు కొత్త వాళ్ళకి, వాళ్ళకైతే నేర్పుతారు వీళ్ళు. ఇట్లా ఇంత షుగర్ వేయాలి, ఇంత టీ పౌడర్ వేయాలి, ఇట్లా కొలత ఉంటుంది. ఒక కప్పుతో కొలత పెట్టుకొని ఆ విధంగా వేయాలి. అది ఎక్కువ చేదుగా ఉండకూడదు, ఎక్కువ నీరు కింద కూడా ఉండకూడదు. వాళ్ళు అవన్నీ చెప్తారు, అది నథింగ్. నెక్స్ట్ వచ్చి లాంగ్వేజ్, కొత్తగా వచ్చే వాళ్ళకి లాంగ్వేజ్ అయితే ముందు ఇంగ్లీష్లో అటు ఇటు మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. కోవిడ్ వాళ్ళు కూడా అటు ఇటుగా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి లాంగ్వేజ్ కూడా నథింగ్. ఈ దివానీ వర్క్ వచ్చే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి, ఎందుకంటే వాళ్ళు తాగేంత వరకు నువ్వు ఆ ఫ్లాస్క్ పట్టుకొని నుంచోనే ఉండాలి, అక్కడ వాళ్ళకి వేస్తూనే ఉండాలి. ఇలా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ఓపిక ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే, నువ్వు రైట్ హ్యాండ్తో కప్పు పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో అయితే కాఫీ టీలు వేయాలి. నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో కప్పు పట్టుకొని రైట్ హ్యాండ్తో వేసామనుకో ఫ్లాస్కో పట్టుకొని, ఒక్కొక్కరు అయితే మామూలుగా చెప్తారు, తెలియని వాళ్ళు కొత్తగా వచ్చారు కదా అని చెప్తారు ఓపిక ఉన్న వాళ్ళు. ఈ కోవిడ్ వాళ్ళు అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు అయితే కోప్పడతారు, ఒక్కొక్కరు అయితే తిడతారు, నీకు ముక్ మాఫీ అని అంటారు, ఎందుకంటే నీకు మెదడు లేదా, ఏ చేతితో పట్టుకుంటున్నాను తిట్టుతారు. ఒక్కొక్కడైతే చేయి చేసుకోవడానికి కూడా వస్తారు. ఆ విధంగా ఉంటుంది, అవి కూడా చాలా గమనించండి. ఎప్పుడైనా కోవిడ్కి కొత్తగా దివానీ వర్క్ వచ్చే వాళ్ళకి ఇది మాత్రం కన్ఫర్మ్గా మైండ్లో పెట్టుకోండి. ఇదైతే డెఫినెట్లీ ఎవరో ఒకరు తిడతా ఉంటారు మిమ్మల్ని. రైట్ హ్యాండ్తో, ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్తో కప్పు పట్టుకోవాలి. మనం కప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న కప్స్ ఉంటాయి వాటిలో వేసేవి, దీంతోనేమో ప్లాస్కో పట్టుకోవాలి. మీరు ఇట్లా వేయాలి తప్ప దీంతో ప్లాస్కో పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్తో కప్పు పట్టుకుని వేసారనుకో డెఫినెట్లీ తిడతారు, ఒక్కొక్కరు అయితే కొట్టడానికి కూడా వస్తారు. ఆ విధంగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. నెక్స్ట్ వచ్చి ఏంటంటే, వాళ్ళు నువ్వు చాయ్ గవ్వ వేసేటప్పుడు కప్పు ఊపుతారు, ఇట్లా షేక్ చేస్తారు, అంటే వాళ్ళకి వద్దని అర్థం. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. దివానీ వర్క్ వచ్చేవాళ్ళు ఇట్లా ఊపారంటే ఇంకా వాళ్ళకి అవసరం లేదు, వేయొద్దని. నువ్వు మిస్టేక్లో ఇలా ఊపిన తర్వాత కూడా వేసారనుకో ఒక్కొక్కరు తిడతారు, ఒక్కొక్కరు ఏమో తెలియదు కదా అని వదిలేస్తారు. ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక సిగ్నల్, ఇళ్లలో ఊపినప్పుడు మీరు ఇంకా ఆపేయడమే, స్టాప్ చేయాలి వాళ్ళకి వేయడం, అది ఒకటి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే, ఈ దివానీ పట్టుకుండే బూరి అని ఉంటుంది ఒకటి, ఇట్లా మనకి స్టైల్గా ఉంటాయి వీళ్ళవి. లగ్జరీ లైఫ్ కదా వీళ్ళది, కోవిడ్ వాళ్ళది స్టైల్గా ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది మామ. ఇక్కడ పెయిన్ వస్తుంది నీకు, ఇక్కడ పెయిన్ వస్తుంది. అవి వేడిగా ఉంటుంది కాబట్టి క్లాత్ పట్టుకుంటావు. ఇంకా నువ్వు వాళ్ళు ఎంతమంది 30 మంది 40 మంది కూడా దివాన్లో ఉంటారు ఒక్కోసారి టైంలో. పెద్ద ఎక్కువ ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు కూడా నువ్వు అలా పట్టుకొని ఒంటికాల మీద నిలబడితేనే ఉండాలి తప్ప కూర్చోడానికి ఉండదు. ఒక పక్క నుండి గ్యాస్ చూడాలి నువ్వు, ఒక పక్క నుండి అది మరుగుతూ ఉంటుంది వేడివేడిగా, నువ్వు ఇది పట్టుకొని ఉంటూనే ఉండాలి. ఇది ఓపిక అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ వర్క్కి, ఓకేనా. ఈ వర్క్కి వచ్చే వాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోండి, నిద్ర అయితే ఉండదు. 100% చెప్తున్నా, నిద్ర అయితే ఉండదు మీకు. నిద్రకి నైట్ ఎక్కువ డ్యూటీ ఉంటుంది. ఇది పగలంతా మీరు ఆ దివానీ ఇప్పుడు టీ కప్పులు అవి కడుగుతారు చూసారా, ఆ విధంగా కడగాలి, అన్నీ కడుక్కొని రెడీగా పెట్టుకోవాలి. దివానీ మొత్తం క్లీన్గా ఉంచాలి. వాళ్ళు వచ్చేటప్పటికి పర్ఫ్యూమ్ కొట్టాలి, మంచి వాసన వచ్చేలాగా. ఇంత దుమ్ము కూడా కనబడకూడదు దివానీలో. చాలా అంటే చాలా చెక్ చేస్తారు, ఎందుకంటే గెస్ట్లు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇదేంటి ఇలా ఉంది, ఇది సరిగా క్లీన్ చేయలేదేంటని అడుగుతారు మీ కోవిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు కూడా మనకి ఇలాగా ఏదో చెప్తూ ఉంటారు, పని చేస్తా లేదా, పని పెట్టుకున్నావు కదా, అది ఎందుకు చేస్తా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు.
చాలా క్లీన్గా ఉంచాలి. ఇంక మీకు డ్యూటీ అయితే టైమింగ్ ఉండదు దివానీ వర్క్కి. మీకు పార్టీ ఒకసారి 5కి జరగవచ్చు, ఒకసారి ఏమో 4కి రావచ్చు జనాలు. ఆ టైప్ ఆఫ్ ఉంటుంది. మ్యాక్సిమం ఈవినింగ్ 4 నుండి స్టార్ట్ అవుద్ది దివానీ డ్యూటీ. నైటు 2, 3, 4 కూడా అవ్వచ్చు. ఒక్కోసారి 5 తెల్లారిపోద్ది కూడా ఒక్కోసారి. అలా కూడా చేయించుకుంటారు దివానీ వర్క్ వచ్చే వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, టైమింగ్ అంటూ ఉండదు. మెయిన్ వచ్చేసి నిద్ర అయితే ఉండదు. మీరు ఇప్పుడు 4కి పడుకున్నారనుకో, మళ్ళీ 10, 11కి మార్నింగ్ లేచిపోవాలి. మీరు లేచిపోయి మళ్ళీ యథావిధిగా అంతా క్లీన్లో పెట్టుకోవాలి. అదే కాకుండా ఈ దివానీ వర్క్ వీసా మీద, అదే ఖాదీం వీసా, దివానీ వర్క్ అంటే ఇంట్లో పని కాబట్టి ఖాదీం వీసా మీద వస్తారు. దీనికి వచ్చే వాళ్ళని దివానీ ఒక్కదానికే వాడరు, ఇంకా చాలా పనులు చేయాలి. దివానీ ఒకటే నేను ఛాయ్ పెట్టి అక్కడ కూర్చోడం, నిద్ర లేకపోయినా నేను మేనేజ్ చేసేస్తా అంటే కుదరదు. చాలా అంటే చాలా చేపిస్తారు. ఇంకని దివానీ వర్క్ వచ్చే వాళ్ళు దివానీ వర్క్ కాకుండా వాళ్ళ ఇంట్లో లైట్లు పోయినా, లేకపోతే ఏమన్నా చిన్న చిన్న స్విచ్లు పోయినా, లేకపోతే ఏమన్నా వేరే వాళ్ళకి పనికి మనిషి కావాలన్నా నిన్ను పంపించడం అక్కడికి. నెక్స్ట్ వచ్చి వాళ్ళ ఇంట్లో మొక్కలు ఏమైనా ఉన్నాయనుకో, ఆ మొక్కలు కట్ చేయాలి నువ్వే. కోవిడ్లో దుమ్ములు వేస్తుంది అప్పుడు కూడా మీరు అవన్నీ కడగడం మొత్తం అన్నీ మీ చేత చేపిస్తారు ఇంట్లోనే. పని మనుషులు ఇంట్లో పని ఎలా చేస్తారో బయట ఉన్న పని అంతా మనమే చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. దివానీ వర్క్ అంటే దివానీ వర్క్ ఒకటే చేయాలి కదా అన్నది భ్రమలో ఉండకండి ఎవరు. దివానీ అంటే A to Z అన్నీ చేయాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసు, ఈ దివానీ కింద తీసుకొని వీళ్ళు పార్టీలు పెట్టుకుంటే వంట కూడా మీతో చేపిస్తారు. చాలా మంది కువైట్లో ఉన్నారు ఇలాగ వంట చేసి, దివానీ వర్క్ చేసి, డ్రైవింగ్ చేసి చాలా మంది ఉన్నారు. రీసెంట్గా యూట్యూబ్లో నా ఫ్రెండ్ కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. చాలా అంటే చాలా కష్టపడతాడు. పేర్లు అయ్యి వద్దులే కానీ తను కూడా చాలా కష్టపడతాడు. ఆల్ ఇన్ వన్ అన్ని డ్యూటీలు చేపిస్తారు తన చేత. అలా ఉంటుంది. మీ ఇల్లు మంచిదైందనుకో, మీరు వీసా తీసేవాళ్ళు మంచోళ్ళు, ఫ్యామిలీ మంచిది, కువైట్ వాళ్ళు మంచోళ్ళు అయితే మీకు మంచిగా ఉంటుంది డ్యూటీ. కువైట్ వాళ్ళు ఆడు పని చేయడానికి వచ్చాడు కదా ఆ ఫీలింగ్లో ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు. జాగ్రత్త. నేను వచ్చి 4 years అవుతుంది. నేను ఇదే వర్క్లో ఎందుకున్నా అంటే నాకు తప్పదు. అంటే నేను ఇంటికి వెళ్తే మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. లేకపోతే నేను ఎప్పుడో మా వేరే వీసా మీద వచ్చి డ్రైవింగ్ కూడా వద్దును. నా వర్క్ అయితే మా కోవిడ్ సార్ మంచోడే కాబట్టి, అంత మరీ మంచోడేం కాదు, మంచోడు అంటే మంచోడు కాబట్టి నేనైతే చేసుకుంటున్నా. దివానీ వర్క్ వచ్చే వాళ్ళు నిద్రకైతే చాలా అంటే చాలా ఆలోచించాలి. నిద్ర అయితే టయానికి ఉండదు. ఫుడ్ కూడా అంటే వాళ్ళు ఎప్పుడో తింటారు, నైట్ 11, 10కి తింటారు వాళ్ళు. అప్పుడు దాకా నువ్వు అలాగే ఉండాలి. ఒకవేళ నీకు ఫుడ్ నువ్వే వండుకునే పని అయితే ఇబ్బంది ఉండదు. నేనైతే మేమే వండుకుంటాం కాబట్టి మేము టయానికి తినేసి అప్పుడు వెళ్తాం డ్యూటీకి. అలా ఉంటుంది. చాలా మంది దివానీ వర్క్కి శాలరీ ఒక 50,000 వచ్చేస్తాయి బ్రో, 60,000 వచ్చేస్తాయి మామ, అది ఇదని కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు. అంత శాలరీ అయితే ఉండదు కొత్తగా వచ్చే వాళ్ళకి. మ్యాక్సిమం 2025లో మ్యాక్సిమం ఇస్తే 110 KD అయితే ఇస్తారు మీకు. 32, 35 ఆ టైప్ ఆఫ్ వస్తాయి. 110 శాలరీ ఇస్తారు. ఫుడ్ అయితే వాళ్ళు ఇచ్చే పలం అయితే ఇంకా మీకు ఫుడ్కి మనీ కూడా ఉండదు. కొంతమంది ఏంటంటే ఫుడ్ మీరే వండుకోండి అని మనీ ఇచ్చేస్తారు. 20 KD ఎంతో ఇస్తారు. నెలంతా మీరు అయ్యే ఖర్చు పెట్టుకోవాలి తిండికి. ఆ విధంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. శాలరీలు అంటే 1000 వచ్చేస్తాయి. కోవిడ్ వెళ్ళిపోదాం, మనం దివానీ వర్క్ వెళ్ళిపోదాం, అక్కడ పని ఏమి ఉండదు, ఓన్లీ టీ కాఫీలు పెట్టడమే కదా, ఈజీయే కదా, ఏసీలో కూర్చోవచ్చు కదా అని ఎవరు చెప్పిన నమ్మకండి. పని కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే గాయస్, ఇప్పుడు అర్థమైంది కదా దివానీ అంటే ఏంటి, అసలు దివానీ వర్క్ వస్తే ఎలా ఉంటుంది, దివానీ వర్క్ వచ్చిన తర్వాత రూల్స్ ఎలాగా పాటించాలి. మీరు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే దివానీ వర్క్ ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.